టెక్సాస్ కర్మాగారంలో భారీ పేలుడు 100 మందికి పైగా గాయాలు. రామంతాపూర్లో ఆలయం కూల్చివేత, పునర్నిర్మించాలంటూ భక్తుల ఆందోళన. విశాఖ స్టీల్ కు బయ్యారం గనులు, త్వరలో జారీ కానున్న ఉత్తర్వులు. బెంగళూరు పేలుళ్లకు హైదరాబాద్ తో లింకులు, ఇండియన్ ముజాహిద్దీన్ పనేనని అనుమానం. అమెరికాను మరో పేలుడు వణికించింది. టెక్సాస్ లోని వాక్టౌన్ శివార్లలోని ఎరువుల కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి కర్మాగారం సమీపంలోని ఒక ఆసుపత్రి కుప్పకూలింది. ఒక స్కూల్ కొన్నిళ్లు బీటలు వారాయి. ఆసుపత్రి శిథిలాల కింద అనేక మంది చిక్కుకొని ఉన్నారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఈ దుర్ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అనేక మంది మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లో ఆలయం కూల్చివేత వివాదాస్పదమైంది. రామంతాపూర్లో చిన్న చెరువు దగ్గర గంగా భవానీ ఆలయాన్ని జేహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. ఉప్పల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేత మొదలుపెట్టారు. దీనిపై స్థానికులు ఆందోళనకు దిగారు. బీజేపీ నేత ప్రభాకర్ స్థానికులకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం స్థానికులు వారికి వారుగా ఆలయాన్ని పునర్నిర్మించుకుంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ దూకుడుకు హైకోర్టు చెక్ పెట్టింది. వరంగల్ డీసీసీబీ చైర్మన్ పదవిని తన వర్గీయుడికి కట్టబెట్టాలన్న సీఎం నిర్ణయం బెడిసికొట్టింది. ఎన్నికపై కోర్టుకెళ్లిన రెబల్ అభ్యర్థికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 2 వారాల్లోగా నిలిపివేసిన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. వరంగల్ డీసీసీబీ ఎన్నికల్లో మొదటి నుంచి హైడ్రామా చోటు చేసుకుంటోంది. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి దొంతి మాధవరెడ్డికి డైరెక్టర్లు మొదట్లోనే చెయ్యిచ్చారు. రంగంలోకి దిగిన రెబల్ అభ్యర్థి జంగారెడ్డికి జైకొట్టారు. ఏకగ్రీవంగా ఎన్నికైన జంగారెడ్డిపై ముఖ్యమంత్రి ఒత్తిడితో పోలీసులు పాత కేసుల్ని తిరగతోడడంతో ఫలితం నిలిచిపోయింది. అయినా మొదటి నుంచి వరంగల్ డీసీసీబీ ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్న క్రమంలో రాఘవరెడ్డి కాంగ్రెస్ డైరెక్టర్లను వికారాబాద్ సమీపంలోని ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ లో ఉంచారు. సీఎం దొంతి మాధవరెడ్డి పేరును ఖరారు చేసినట్టు సమాచారం అందుకున్న జంగా రాఘవరెడ్డి రాత్రికి రాత్రి 13 మంది డైరెక్టర్లను తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు. మరుసటి రోజు నేరుగా బ్యాంకు వచ్చి నామినేషన్ వేయడంతో రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కంగుతిన్న సీఎం వర్గం అధికారాన్ని అడ్డదారిలో ఉపయోగించుకుంది. డైరెక్టర్లను కిడ్నాప్ చేశారని రాఘవరెడ్డిపై మాధవరెడ్డి వర్గీయులు కిడ్నాప్ కేసు పెట్టించారు. చైర్మన్ గా రాఘవరెడ్డి, వైస్ చైర్మన్ గా పుల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ ఎన్నికల అధికారి ఫలితం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం సహకార చట్టంలోని ఎన్నికల లొసుగుల్ని ఆసరాగా చేసుకుని ఎన్నిక ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి ఎన్నికల అధికారిని మార్చి మళ్లీ ఎన్నికను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాఘవరెడ్డిని భయపెట్టేందుకు స్వయంగా రంగంలోకి దిగిన సీఎం జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాధవరెడ్డిని చైర్మన్ గా చేయాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పట్టు వీడని రాఘవరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన హైకోర్టు
రాఘవరెడ్డికి అనుకూలంగా తీర్పు చెప్తూ 2 వారాల్లోగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించడంతో సీఎం వర్గానికి షాక్ తగిలింది. కిరణ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 12 లక్షల కోట్ల విలువైన బయ్యారం గనులను ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ స్టీల్ కు కేటాయించింది. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న షరతు విధించింది. దీనికి విశాఖ స్టీల్ కూడా అంగీకరించడంతో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయబోతోంది. లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు, అంతకన్నా విలువైన ముడి ఇనుము నిక్షేపాలు, నేరుగా వేలాది మందికి ఉద్యోగాలు, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఇనుప ఖనిజం అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తన అల్లుడు బ్రదర్ అనిల్ బినామీ కంపెనీ రక్షణ స్టీల్ కు కట్టబెట్టిన బయ్యారం గన్లను ప్రస్తుత ప్రభుత్వం విశాఖ స్టీల్స్ కు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏపీ ఎండీసీని ముందు పెట్టి బయ్యారం గన్లను రక్షణ స్టీల్స్ కు లీజుకిచ్చారు. అయితే ఓబులాపురం గన్ల కుంభకోణం వెలుగు చూడడంతో రక్షణ స్టీల్స్ బండారం కూడా బయటపడింది. ఆ తర్వాత విపక్షాల ఆందోళనలతో బయ్యారం గన్ల ఒప్పందాలను 10 నెలల క్రితమే కేంద్రం రద్దు చేసింది. దీనిపై అప్పుడే రక్షణ స్టీల్స్ ప్రతినిధులు కోర్టుకు వెళ్లినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఏపీ ఎండీసీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వమే రద్దు చేయడంతో రక్షణ స్టీల్స్ ఎత్తుగడ పనిచేయలేదు. బయ్యారం గన్లను విశాఖ స్టీల్ కి ఇవ్వాలని కూడా అప్పుడే నిర్ణయించింది ప్రభుత్వం. అయితే పలు షరతులు పెట్టడంతో ఇన్నాళ్లు ప్రభుత్వానికి విశాఖ స్టీల్స్ కు మధ్య చర్చలు కొనసాగాయి. బయ్యారం ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్నది ప్రధాన షరతు. దానికి ఆ సంస్థ కూడా అంగీకరించడంతో గన్ల కేటాయింపు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రకారం ఖమ్మం జిల్లాలోని బయ్యారంలో 2500 హెక్టార్లు, వరంగల్ జిల్లా గూడూరులో మరో 2500 హెక్టార్లు, కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లిలో 342 హెక్టార్లలో ఇనుప ఖనిజ గన్లను విశాఖ స్టీల్ కు కేటాయించాలన్నది ప్రభుత్వ ప్లాన్. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రాకున్నా, మరే పార్టీ అధికారంలోకి వచ్చినా బయ్యారం గన్లను ప్రైవేటు పరం కాకుండా కాపాడినట్లవుతుందన్నది ముఖ్యమంత్రి భావనగా అధికార వర్గాలు చెప్తున్నాయి. దీంతో పాటు తెలంగాణ ప్రాంతాల్లో భారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినట్లవుతుందని, తద్వారా బయ్యారంలోని ఇనుప గన్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఊరుకోమన్న స్థానికుల ఆందోళనను ప్రభుత్వం గౌరవించినట్లవుతుందన్నది మరో భావన. అంతేగాక ప్రతి చిన్న విషయంలోనూ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని భావించే పార్టీలకు బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో చెక్ పెట్టినట్లవుతుందని సీఎం భావించినట్లుగా అధికారులు వివరించారు. మొత్తం మీద బయ్యారం ఇనుప ఖనిజ గన్లను విశాఖ స్టీల్ కు కేటాయించడంలో పరిపాలనా పరమైన అంశాలతో పాటు రాజకీయ పరమైన కోణాల్లోనూ ఆలోచన చేసి వ్యూహాత్మకంగానే సీఎం నిర్ణయం తీసుకున్నారని అధికారులు అన్నారు. తాజా నిర్ణయంపై విధి విధానాలు త్వరలోనే వెలువడతాయని కూడా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్పాయి. దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా మన హైదరాబాద్ కు లింక్ ఉంటుందా? బెంగళూరు పేలుళ్ల తీగ లాగితే ఇక్కడ ఉగ్రవాద డొంక కదులుతోందా? బెంగళూరును బెంబేలెత్తించిన బాంబు బ్లాస్ట్ కు ఉపయోగించిన బైక్ ఏపీకి చెందింది కావడంతో అనుమానాలు బలపడుతున్నాయి. ఇండియన్ ముజాహిదీన్ భాగ్యనగరం నుంచే ఆపరేషన్ చేసి బెంగళూరులో పంజా విసిరిందని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. మరోవైపు ఐబీ హెచ్చరికలను బెంగళూరు పోలీసులు బేఖాతరు చేసిన ఫలితమా ఇది? దేశంలో ఉగ్రవాదులు ఎక్కడ పేలులకు తెగబడ్డా హైదరాబాద్ కు లింక్ ఉంటుందనేది పోలీసులు చెప్పే టెర్రర్ ట్రూత్. బెంగళూరు బ్లాస్ట్ లో కూడా హైదరాబాద్ టెర్రర్ మోడ్యూల్ హస్తముందా? దిల్సుఖ్ నగర్ లో బాంబు పేలులకు తెగబడ్డ టెర్రర్ బ్యాచ్ బెంగళూరు బ్లాస్ట్ కు స్కెచ్ గీసిందా? నిఘా వర్గాలు ఏమంటున్నాయి? గతంలో దేశంలో పలుచోట్ల జరిగిన పేలుల్లో తీగలాగితే హైదరాబాద్ లో డొంక కదిలింది. తాజాగా బెంగళూరులో జరిగిన పేలుడుకు ఉపయోగించిన బైక్ ని ఉగ్రవాదులు హైదరాబాద్ లో దొంగలించారని నిఘా అధికారులు నిర్ధారణకొచ్చారు. దీంతో హైదరాబాద్ కు చెందిన ఇండియన్ ముజాహిదీన్ మోడ్యూల్ బెంగళూరు ఆపరేషన్ కు ప్లాన్ చేసిందనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. బెంగళూరు మల్లేశ్వరం ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యాలయాన్ని టార్గెట్ చేస్తూ బైక్ బాంబును పేల్చారు టెర్రరిస్టులు. పేలుల్లో 16 మందికి గాయాలయ్యాయి.
గాయపడ్డ వారిలో 2 మహిళలు 8 మంది పోలీసులు ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని, ముగ్గురికి వినికిడి సమస్యలు వచ్చినట్టు తెలిపారు డాక్టర్లు. It is a motorcycle blast. ఇది మోటార్ సైకిల్ బాంబ్ పేలుడు. పేలుడు ధాటికి చాలా వాహనాలు తగులుపడ్డాయి. బ్లాస్ట్ లో 8 మంది పోలీసులతో సహా పౌరులకు కూడా గాయాలయ్యాయి. 2కి తీవ్ర గాయాలయ్యాయి. కాలేజ్ నుంచి తిరిగి వస్తున్నా నా కళ్ళ ముందే బైక్ పేలింది. అంతే, కింద పడిపోయా. తర్వాత ఏం జరిగిందో తెలీదు. గాయపడ్డ వారికి కేసీ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స జరుగుతోంది. 2కి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం 10:15 ముందు బైక్ పేలింది. పేలుడు ధాటికి 3 కార్లు, 4 బైక్లు, 2 వ్యాన్లు తగులుపడ్డాయి. భారీ శబ్దం వినపడడంతో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. సడన్ గా బైక్ భారీ శబ్దంతో పేలింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. బైక్ పక్కన ఉన్న కార్లు మంటల్లో తగులబడ్డాయి. భయంతో వణికిపోయాం. మొదట మారుతి వ్యాన్ లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిందేమో అని భావించారు. కానీ సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది బాంబు పేలుడని నిర్ధారించారు. పేలుడుతో ఆంధ్రప్రదేశ్ లింకు బయటపడింది. ఏపీలో దొంగలించిన ఇన్సుజుకి బ్లాక్ కలర్ బైక్ తమిళనాడు రిజిస్ట్రేషన్ ప్లేట్ వాడినట్టు గుర్తించారు. సంఘటనా స్థలంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బృందాలు అణువణువు గాలించాయి. బీజేపీ కార్యాలయం సీసీటీవీ దృశ్యాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఉదయం 10:15 బైక్ ను బీజేపీ ఆఫీస్ ముందు పార్క్ చేసి దుకాణంలోకి వెళ్లినట్టు గుర్తించారు. పార్క్ చేసిన 11 నిమిషాల తర్వాత భారీ పేలుడు జరిగింది. బ్లాస్ట్ లో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. పేలుడుకు ఐఈడీని వాడినట్టుగా గుర్తించారు. కేంద్ర హోంశాఖ కూడా ఇది ఉగ్రవాదుల పనేనని నిర్ధారించింది. బీజేపీ కార్యాలయం టెర్రరిస్టుల హిట్ లిస్ట్ లో ఉందని, అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక పోలీసుల్ని 4 రోజుల క్రితమే అప్రమత్తం చేసినట్టు హోంశాఖ ప్రకటించింది. పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలో బెంగళూరు పేలుడుపై దర్యాప్తు చేస్తున్నాం. ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ఎన్ఐఏ బృందాలతో పాటు ఎన్ఎస్జీ కూడా దర్యాప్తులో పాల్గొంటోంది. బెంగళూరులో ఇండియన్ ముజాహిదీన్ స్లీపర్ సెల్స్ పై ఆరా తీస్తున్నారు పోలీసులు.